రైట్. ఒకసారి సార్ విజయార్య క్షత్రియ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. క్షత్రియ గారు ఓకే నమస్కారం సార్. అండి. నమస్తే రైట్ నమస్తే సార్. ఇప్పుడు నమస్తే. కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కేసీఆర్ పాలనను, ఆయన నిధుల కేటాయింపులను ప్రశంసిస్తూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ రిటర్న్ వచ్చి గులాబీ గూటికి మళ్ళీ చేరితే యాక్సెప్ట్ చేస్తారా? పాత అంటే అప్పుడున్నటువంటి మెంటాలిటీ పరంగానే ఉంటారా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా అసలు మీరు? ఇప్పుడు దీంట్లో వాస్తవంగా ఏంది అని అంటే ఆనాడే పోయిన రోజే ఉమ్, కేసీఆర్ గారు కారకంగా చెప్పిండ్రు, పోయిన వాళ్ళకి మళ్ళీ దర్వాజాలు ఓపెన్ ఉండవు, ఉమ్, బంద్. ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహులు, వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. కొత్త వారికి ఉమ్, వారి వారి స్థానాలలో ఉమ్, ఆ యువ రక్తాన్ని ఎక్కించడం జరుగుతుంది. ఉమ్, యువకులకు ఆ వారు వెళ్ళినటువంటి స్థానంలో ఉమ్, టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం, కానీ పాత వాళ్ళకు ఎంట్రీ లేదు అని చెప్పేసి ఆనాడే ఉమ్, చెప్పడం జరిగింది వాస్తవంగా. ఓకే. బట్ ఏంది అని అంటే ఈ రోజు సరే వాళ్ళు ఎందుకోసం వెళ్ళిండ్రు, సరే వ్యక్తిగత కారణాలను మనం అంచనా వేయలేము, కానీ వారి వారి అసెంబ్లీలో అభివృద్ధి పనుల కోసము మాకు ఆ బడ్జెట్ కేటాయింపులో కొద్దిగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పోయినామనేది వాళ్ళు ఉమ్, ఉమ్, ప్రకటించుకున్నారు. ఉమ్, ఆ సందర్భంలో వాళ్ళు ఇప్పుడు గడిచిన 2.5 సంవత్సరాలలో వాళ్ళు వెళ్ళి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఉమ్, మరి వాళ్ళ అసెంబ్లీలకు ఉమ్, నయా పైసా కూడా ఆ, రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనప్పుడు ఉమ్, వాళ్ళు డోలాయమైన పరిస్థితుల్లో పడి అనవసరంగా మేము ఉన్న విలువ తీసుకుంటే కనీసం ప్రజల బాగోగుల కోసం మా నియోజకవర్గం బాగుపడాలని చెప్పి ఏదో రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఉమ్, మేము వస్తే ఉమ్, మమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం అనేది సరి అయిన పద్ధతి కాదు. మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మమ్మల్ని నాయకులుగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారిని ఉమ్, వదిలి రావడం అనేది జీవితంలో మేము చేసిన మొట్టమొదటి తప్పు అన్నట్టు వాళ్ళు ఉమ్, వాళ్ళు ఉమ్, వెలుబుచ్చుకుంటున్నారు ఈ సందర్భంలో. ఉమ్, అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే స్పష్టత, ఈరోజు కేసీఆర్ గారు విప్పు జారీ చేయలేదు. ఉమ్, ఫస్ట్ పాయింట్, ఉమ్, కేసీఆర్ గారు ఏ సందర్భంలో విప్పు జారీ చేయలేదు, విప్పుకు వాళ్ళు వ్యతిరేకం కారు. అంటే వీళ్ళు విప్పు జారీ చేస్తే ఆ విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రమే పార్టీ అనర్హత వేటు వేస్తుంది. ఫస్ట్ పాయింట్ అన్నప్పుడు విప్పు జారీ చేసే సందర్భము రాలేదు, వాళ్ళు విప్పుకు మరి ఆ ఓకే. ఏది వ్యతిరేకంగా లేవు. ఓకే. అలాంటి సందర్భంలో ఉమ్, వాళ్ళు ఈరోజు ఉమ్, అకౌంట్ అంటే ఏ అకౌంట్ ఎమ్మెల్యేలు అంటే 100% బీఆర్ఎస్ అకౌంట్ ఎమ్మెల్యేలే. ఓకే. కానీ ఉమ్, అనిశ్చితి ఏంటి అని అంటే వాళ్ళ ఉమ్, తొందరపాటు చర్యల ఉమ్, వలన ఉమ్, ఈరోజు రాజకీయ అనిశ్చితి ఏర్పాటయ్యింది ఉమ్, ఏర్పాటైంది. తర్వాత వాళ్ళను వాళ్ళు ఆ, ఏది రక్షించుకోవడానికి గాను మేము మేము కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకోలేదు, మేము ఉమ్, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఉమ్, సీఎం గారిని మేము మా అసెంబ్లీల అభివృద్ధి కార్యక్రమాలలో మాకు అధిక శాతం నిధులు ఇవ్వాలని చెప్పి మేము కలవడానికి వెళ్ళామే తప్పిస్తే ఉమ్, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఉమ్, మేము జాతీయ జెండా కండువాని వేసుకున్నామని చెప్పి వాళ్ళు ఉమ్, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఉమ్, తర్వాత ఇక్కడ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఓకే. ఇక్కడ ఇక్కడ అనిశ్చితి, ఇది అనిశ్చితి అన్నప్పుడు రేపు పొద్దున ఒకవేళ నిజంగానే మరి కేసీఆర్ గారు దయామయుడు కాబట్టి ఉమ్, సరే ఆనాడు కోపంలో అన్నడేమో, సరే వీళ్ళు కూడా ఆ, తప్పుదారిలో తెలవక తప్పులు చేశారేమో. ఇన్ కేస్ ఒకవేళ మరి కేసీఆర్ గారు అధిష్టాన వర్గ సభ్యులందరూ కలిసి మళ్ళీ చేర్చుకుందామని ఒక నిర్ణయం తీసుకుంటే తప్పిస్తే ఉమ్, ఈ రాజకీయ అనిశ్చితికి ఆ ముగింపు అనేది లేదు. ఉమ్, అయితే ఇక్కడ ఏంది అంటే ఈరోజు మరి పోయినరు మరి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి కదా. ఉమ్, మీరు గమనించండి, ఉమ్, ఈరోజు పార్టీ మారిండ్రు, మరి ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఖారఖండిగా చెప్తా ఉన్నాడు ఉమ్, పార్టీ మారిండ్రు, మిమ్మల్ని మేము విడదీసినాం అని చెప్పి. అన్నప్పుడు మేమేమంటున్నామంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని అనర్హత వేటు వేసి ఉమ్, మరి అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి, మీకు తెలిసిపోతుంది కదా ప్రజలు ఎటువైపు ఉన్నారనేది. బీఆర్ఎస్ ఉమ్. వైపు ఉన్నారా, కాంగ్రెస్ వైపు ఉన్నారా, అదొక విషయం. రేవంత్ ఇప్పుడు రెడ్డి మరి గారి వైపు ఉన్నారా, కేసీఆర్ గారి మీరు వైపు ఉన్నారా? చెప్పినట్టు ఒకవేళ కేసీఆర్ దయామయుడు అని చెప్పి చెప్తా ఉన్నారు, ఒకవేళ అందరితో మాట్లాడి అవన్నీ చేసి మళ్ళీ రిటర్న్ వస్తే మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అంగీకరిస్తారా? ఎస్ ఎస్, మీది మంచి ప్రశ్న అండి, అది ఉమ్, మంచి ప్రశ్న. అది ఉమ్, ఈ రోజు వాళ్ళు పార్టీకి ద్రోహం చేసినందుకు గాను ఉమ్, వాళ్ళని గెలిపించిన ప్రజలు మాత్రం క్షమించరు. ఒకవేళ కేసీఆర్ గారు క్షమించినా, ఉమ్. పార్టీ అధిష్టాన వర్గం క్షమించినా, అదే అంటున్నా. ప్రజలు మాత్రం ఎందుకంటే వాళ్ళని క్షమించే పరిస్థితులు లేదు. ఒక్కసారి వెళ్ళినాక ఆ ముద్ర అనేది పడుతుంది ఖచ్చితంగా.
ఎస్, ప్రజలైతే క్షమించే ఎందుకు ఇప్పుడు రెండు వైపులా చెడిపోయారు వాళ్ళు. అహో. ఇటు నిధులు లేకపోయారు, ఉమ్. నిధులు తెచ్చి ప్రజలను ఈ రోజు అయ్యా మేము పార్టీ మారినా కూడా జర సిగ్గుపోతే సుఖమన్న దక్కింది, నేను మీకోసమే మారినా అని చెప్పుకునే పరిస్థితి కూడా ఈ రోజు ఆ ఎమ్మెల్యేలకు లేదు అన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ అధిష్టానం వాళ్ళని ఒప్పే పరిస్థితి లేదు, ప్రజలు ఒప్పే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకుంటే పైపెచ్చు కేసీఆర్ గారికి పార్టీకి పెద్ద దెబ్బగా మారే పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా అంచనా వేస్తా ఉన్నారు, చాలా జాగ్రత్తగా అంచనా వేస్తా కేసీఆర్ కి దెబ్బే తప్ప మైలేజ్ పెరగడము లేదంటే గతంలో కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా వెనుకకు వచ్చినట్టు ఇప్పుడు వస్తే దెబ్బ తప్ప పొలిటికల్ మైలేజ్ పెరిగేటువంటి అవకాశం లేదంటారు. లేదు, ఎట్టి పరిస్థితులు లేదండి. ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మాట తప్పిన ఎమ్మెల్యేలు వాళ్ళు, మడమ తిప్పిన ఎమ్మెల్యేలు, మాట తప్పిన ఎమ్మెల్యేలు ఎవరిని నమ్ముకున్నారు? ప్రజలు 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నమ్మిండ్రు. ఆయనకు సీట్ ఇచ్చిండ్రు, సీఎం సీట్ ఇచ్చిండ్రు, కుర్చీ ఇచ్చిండ్రు. ప్రజలకే ఈ రోజు దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ చేయనప్పుడు ఈ ఆయననే పట్టించుకోకపోతే ఈ చెడిపోయిన ఎమ్మెల్యేలను పట్టించుకుంటారా అండి? ఈ చెడిపోయిన ఎమ్మెల్యేలు వీళ్ళకు రైట్. రామరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, రామరెడ్డి గారు ఒక మాట కూడా చెప్పారు. సో రామరెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కి ఓట్లు పడే అవకాశం లేదు, ప్రజలు నమ్మే సిచ్యువేషన్ లేరు, ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ తప్ప రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ప్రజల దగ్గర అంటే అప్పుడున్నటువంటి ఆలోచన విధానం కూడా మార్చేసుకున్నారు ప్రజలు అని చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక రామరెడ్డి అన్న సీనియర్ నాయకులు, సరే ఆయన అంచనా ఆయనకు ఉన్నది. కానీ గ్రామ స్థాయిలో ఈరోజు కేసీఆర్ గారి జపము ప్రతి పల్లెలా ప్రతి గడపన కేసీఆర్ జపం ప్రజలు వలుకుతా ఉన్నారు. ఇది కాదని లేని సత్యం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ రోజు 18 నుండి 22 రాష్ట్రాలకు ఎగబాకింది. 18 నుండి 20 రాష్ట్రాలు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి పథకాలను మీరు గమనించాలి, ఒకసారి మరి రిపోర్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే మా నాయకత్వం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంటే కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలను అంచనా వేసి అసలు కేసీఆర్ గారు చేసినటువంటి 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కంటే వీళ్ళు కనీసం 40% అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయా రాష్ట్రాల్లో చేయట్లేదు. కాబట్టి ఈరోజు వచ్చే కాలంలో ఒకవేళ థర్డ్ ఫ్రంట్ అని ఏర్పాటు అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఇక్కడ ఇండియా కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమిని తట్టుకోగలిగిన శక్తి, అడ్డుకోగలిగిన శక్తి కేసీఆర్ గారు మాత్రం. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు జనరంజకమైనవి. మళ్ళీ తెలంగాణ మోడల్నే తీసుకుపోయి కొన్ని సందర్భాలలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. ఈడ పైపెచ్చు ఈ రోజు మనం ఉన్న 10 సంవత్సరాలలో కూడా ప్రతి రంగంలో తెలంగాణ స్టేట్ కు నంబర్ వన్ మొదటి స్థానం వచ్చిన మాట వాస్తవం. ఇది కాదని లేదు, సత్యం ఇది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వచ్చే కాలంలో 100% అన్ని సీట్లలో గెలిచి మళ్ళీ ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎంట్రీ ఉండదు. రైట్, దాని గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు ఒకటే సార్ నేను మాట్లాడిన ఒకటి నేను ఏమంటున్నంటే ఈ రోజు ప్రజలు గౌరవించి వాళ్ళకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిండ్రండి, 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండ్రు. మరి ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీ? ఒక్క రోజన్నా పార్లమెంట్ లా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడిందా? అలాగే కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల కష్టాలను మాట్లాడలేదు కదా. మాకైతే గుండుస్తున్న ఉన్నది, లోక్సభలో గుండుస్తున్న ఉన్నది, అది ప్రజలకు మేము శిరస వహిస్తాం. కానీ మీరు ఏం చేసిరంటే తెలంగాణ గొంతుగా లేకపోతే తెలంగాణ ప్రజలు ఆగమవుతారు అనేది ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నో ఎంట్రీ భారతీయ జనతా పార్టీకి, నో ఎంట్రీ. కాంగ్రెస్ అయితే గల్లంతు, కానీ బీజేపీ ఎంట్రీ కళ అనేది అది కలగన మిగిలిపోతుంది, అంతే, కలగన మిగిలిపోతుంది.